హాయ్ అండి. మీరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న చాలా రోజుల నుండి అడుగుతున్న స్పెషల్ వీడియో చేయబోతున్నాను. స్పెషల్ వీడియో ఏంటంటే హోమ్ టూర్. నేను కిచెన్ టూర్ చేసినప్పటి నుండి మీలో చాలామంది అడుగుతూనే ఉన్నారు. మన ఛానల్లో వచ్చే ప్రతి రెసిపీకి కూడా కామెంట్ చేస్తున్నారు, అక్క హోమ్ టూర్ చేయండి అంటూ. ఫైనల్గా ఈరోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. నిజానికి చెప్పాలంటే నేను ఊరికి వెళ్ళేది ఉంది. ఊరికి వెళ్ళొచ్చాక హోమ్ టూర్ చేయాలి అనుకున్నాను, కానీ మీ రిక్వెస్ట్తో ఈ వ్లాగ్ని త్వరగానే చేసిస్తున్నాను. అలాగే నేను కిచెన్ టూర్ చేసినప్పుడు మీ సపోర్ట్ని, ఆ లవ్లీ కామెంట్స్ని చాలా బాగా అందించారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. మన కిచెన్ లానే ఇల్లు కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. మీ ఇల్లు లానే మా ఇల్లు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మా ఇల్లును మొత్తం కూడా చూపించబోతున్నాను. మరి చూసేద్దాం రండి. హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ వ్లాగ్ని నేను ఎంట్రన్స్ నుండి స్టార్ట్ చేస్తున్నానండి. ఇంట్లోకి వెళ్ళాలంటే మాకు బాల్కనీ నుండి ఇంట్లోకి వెళ్ళాలి. బాల్కనీకి సపరేట్గా గేట్ వచ్చింది. గేట్ వచ్చేసి వెస్ట్ సైడ్లో గేట్ ఉంటుంది. ఆ గేట్ నుండి బాల్కనీలోకి ఎంటర్ అయిన తర్వాత మాకు మెయిన్ డోర్ ఉంటుంది అన్నట్టు. ఇలా బాల్కనీ రోకి రాగానే పిల్లలు ఆడుకునే సైకిల్స్, అంటే ఏమైనా ఆడుకునేటి పెద్ద వస్తువులన్నీ కూడా ఇక్కడనే పెడుతుంటారు. దీని పక్కనే షూ ర్యాక్ ఉంటుంది. షూ ర్యాక్ పైన నేను చిన్న మొక్క పెట్టాను. దీనిపైన ఒక పికాక్ స్టిక్కర్ని అతికించేసాను. చాలా బ్యూటిఫుల్గా, అందంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఈ షూ ర్యాక్ పక్కనే ఇలా లెఫ్ట్ సైడ్లో కొన్ని మొక్కలు పెట్టుకున్నాము. చూడటానికి చాలా అందంగా మినీ గార్డెన్లా చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఇట్స్ పక్కన మేము పెట్టినవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. సమ్మర్లో ఇటు సైడ్ సన్లైట్ వస్తుంది, కానీ మిగతా సీజన్లో చూసుకుంటే సన్లైట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇటు పక్కనన్నీ కూడా ఇండోర్ మొక్కలు పెట్టాం. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో పెట్టాం. అంటే 3 to 4 years అవుతుంది ఈ మనీ ప్లాంట్ పెట్టి. చాలా పెద్దదిగా పారుకుంటూ కొమ్మలు అనేవి ఇలా డోర్ దగ్గర దాకా వచ్చింది. ఇక్కడే నేను ఇంకో స్టిక్కర్ని కూడా పెట్టానండి. ఈ స్టిక్కర్ అనేది ప్లాంట్స్లోనే కలిసిపోయి దూరం నుండి చూస్తే రియల్ ప్లాంటా అన్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మినీ గార్డెన్ అలాగే బాల్కనీ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఓసారి మొత్తం కూడా బాల్కనీని చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ గ్రానైట్ని చూసారా? మన ప్రతి రెసిపీలో కూడా ఈ గ్రానైట్ ఒక్క ప్లేస్లో ఉంటుంది. అంతేకాదు, నేను కొన్ని వీడియోస్ కోసం, కొన్ని ఫొటోస్ కోసం ఈ గ్రానైట్ని యూజ్ చేస్తుంటాను. మీరు గుర్తించారనుకుంటున్నాను. ఒకవేళ మీరు గుర్తించుంటే కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మేము ఫ్లాట్ తీసుకున్నప్పుడు డోర్ అనేది ప్లెయిన్గా ఉండే, ఆ తర్వాత మేము ఇలా గణేశుని విగ్రహంతో ఇలా డిజైన్ చేయించుకున్నాం. కింద కలుషం, పైన గణేశుని విగ్రహంతో డోర్ అనేది చాలా అందంగా ఉంటుంది. అలాగే ఈ డోర్కి ఇలా పాలిష్ చేయించాం. అలాగే గడప వచ్చేసి ఓసారి చూడండి. ఈ గడపకి డిజైన్ నేనే వేశాను. అంటే మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఎవరైనా డిజైన్ వేసేవాళ్ళని పిలిచి మంచిగా డిజైన్ వేయించుకోవాలనుకున్నాం. కానీ ఒక్కసారి మనం ఇంట్లోకి వచ్చాక పనులన్నీ కూడా చేద్దాంలే అనే పెండింగ్లో ఉండిపోతాయి. అలాగే ఈ గడప పైన డిజైన్ వేసే ప్రాసెస్ కూడా అలా పెండింగ్లోనే ఉండిపోయింది. ఓ రోజున నేనే ఒక పేపర్ పైన థిక్గా డిజైన్ వేసి అది రివల్స్తో గడప పైన వేసి ఆ తర్వాత పెయింటింగ్తో ఇలా డిజైన్ చేశాను. ఇంట్లో అన్ని గడపలకు కూడా ఇలాగే నేను డిజైన్ వేశానండి. ఇప్పుడు ఇల్లు మొత్తం కూడా చూసేద్దాం రండి. మా ఇల్లు వచ్చేసి 3 BHK అండి. మేము ఇండివిజువల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాం. 3 bedrooms, హాల్, డైనింగ్, కిచెన్ ఉంటాయి. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1365 వరకు స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మనం ముందుగా హాల్ నుండి స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. సో ఇది మా హాల్ అండి. గుమ్మం నుండి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాల్ ఇచ్చాడు. సో హాల్లోకి రాగానే మనకు ముందుగా కనిపించేది టీవీ సెట్, పక్కనే ఆర్చ్ ఉంటుంది, దాని పక్కన. సో ఇది వచ్చేసి మా సోఫా అండి. హాల్ అంతా కూడా వుడెన్ వర్క్లో ఉంటుంది కాబట్టి మేము సోఫా కూడా వుడ్లో తీసుకున్నాం. కంఫర్ట్ వైజ్ అయినా చాలా బాగుంటుంది, లుక్ వైజ్ అయినా హాల్లో కలిసిపోయినట్టు చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. అలాగే మనకు కావలసినప్పుడు కుషనింగ్ కూడా చేయించుకోవచ్చు. చాలా ఎక్కువ రోజులు లాంగ్ లైఫ్ వస్తుంది. ఈ సోఫా పైనే మేము మన ఛానల్కి వచ్చిన అవర్స్ని కూడా పెట్టాను.
లైక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు, అలాగే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు గోల్డ్ ప్లే బటన్ వచ్చింది కదా, ఆల్రెడీ మనం స్పెషల్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ వాల్ పక్కనే మరో వాల్కి కొన్ని స్వీట్ మెమరీస్ని ఫోటో ఫ్రేమ్లో ఇలా క్యాప్చర్ చేసి పెట్టాను. కొన్ని పెళ్లి ఫొటోస్, అలాగే రిసెప్షన్ ఫోటో, పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలు. మధ్యలో ఉన్నారు చూడండి మా అత్త మామ. సో ఇలా ఈ వాల్కి మా స్వీట్ మెమరీస్ని క్యాప్చర్ చేసి పెట్టాం. హాల్లో సోఫాలో కూర్చొని విండో నుండి ఇలా బయటికి చూస్తే మనం ఇందాక బాల్కనీలో చూసిన మినీ గార్డెన్ అనేది ఇలా విండో నుండి కనిపిస్తూ మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదగా చాలా బాగుంటుంది లుక్ అనేది. హాల్లో ఒక వాల్కి మేము మ్యాంగో ఎల్లో కలర్ వేయించామండి. దీనిపైన గోల్డ్ డిజైన్ వేయించాం. దీని వలన హాల్లో లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది. చూడటానికి ఇది మ్యాంగో కలర్లా కాకుండా ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. మా ఆరెంజ్ కలర్ ఇంట్లో కూడా చాలా మంచిదంటారు. ఈ ఆరెంజ్ వాల్లోనే ఆర్చ్ వస్తుందండి. ఈ ఆర్చ్ వచ్చేసి వుడెన్ ఫినిష్ రావడానికి వెనీర్ షీట్ వేయించి దానిపైన పాలిష్ చేయించాం. ఈ ఆర్చ్లో 2 సైడ్స్ కూడా గ్లాస్ సెల్ఫ్స్ వచ్చాయండి. ఈ గ్లాస్ సెల్ఫ్లో మేము ఫ్లవర్ వాజ్తో ఇలా డెకరేట్ చేసుకున్నాం, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో. లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. 2 సైడ్స్ కూడా ఈ ఫ్లవర్ వాజ్తో లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అలాగే క్లీన్ చేసుడు కూడా పెద్దగా ఏముండదు, డస్ట్ పేరుకోదు, చాలా బాగుంటుంది. ఈ ఆర్చ్కి మరింత మంచి లుక్ రావడానికి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో క్లాత్ తీసుకొని కస్టమైజ్ చేయించాం. కర్టన్స్ వలన ఆర్చ్ లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఆర్చ్ పక్కనే టీవీ సెట్ వస్తుందండి. ఈ టీవీ సెట్ కాడ నేను ఒక ప్లాంట్ పెట్టాను. ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్ అండి. ఇది కూడా వెనీర్ షీట్లో పాలిష్ చేయించుకున్నాం. అంటే టీవీ సెట్, ఆర్చ్, అలాగే మెయిన్ డోర్ ఇవన్నీ కూడా పాలిష్ చేయించాం. దీనిపైన కొన్ని షెల్ఫ్స్ వచ్చాయండి. ఈ షెల్ఫ్స్ కూడా కవర్ అవ్వడానికి గ్లాస్ ఉంది. సో మనం ఇందులో ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నా కానీ లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అలాగే డస్ట్ అనేది పేరుకోదు. టీవీ సెట్లో ఈ షెల్ఫ్ అనేది కొంచెం పెద్దగా వచ్చిందండి. దీనికోసం మేము బుద్ధుని విగ్రహం తీసుకొని గోల్డెన్ ట్రీ చేసి బుద్ధుడు గోల్డెన్ ట్రీ కింద కూర్చున్నట్టుగా ఇలా డెకరేట్ చేసుకున్నాం. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. దాని పక్కన మేము ఎలిఫెంట్ పెట్టామండి. దాని ఫ్రంట్ సైడ్లో కొన్ని మొక్కలు కూడా ఇలా పెట్టాము. ఇవి వచ్చేసి ఇండోర్ మొక్కలండి, న్యాచురల్ ప్లాంట్స్. ఈ షెల్ఫ్ పక్కనే ఇంకో షెల్ఫ్లో మేము కొన్ని దేవుని విగ్రహాలను ఇలా పెట్టుకున్నాం. రాధాకృష్ణుడు, గణేశుడు, విష్ణుమూర్తి, కామధేనువు, ఆవు, ఇలా కొన్ని ఐటమ్స్తో మేము ఈ సెట్ని డెకరేట్ చేసుకున్నాం. దీని పక్కన మరో షెల్ఫ్లో కొండపల్లి బొమ్మలతో ఇలా డెకరేట్ చేసుకున్నాం. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా టీవీ సెట్ లుక్ వైజ్ ఇలా ఉంటుందండి. టీవీ వచ్చేసి మేము మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాం. సో ఆ టీవీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఓవరాల్గా హాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈక్వుడ్ ఫినిషింగ్లో గోల్డ్ కాంబినేషన్లో లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మా ఇల్లు వచ్చేసి ఓన్ హౌస్ అండి. రీసేల్లో ఫ్లాట్ తీసుకున్నాం. ఫ్లాట్ తీసుకొని 3 to 4 years అవుతుంది. అప్పటికే ఈ ఫ్లాట్ వచ్చేసి 10 years అయి ఉండొచ్చు. దానికి ఈ ఫ్లాట్ ఏజ్ వచ్చేసి 13 to 14 years ఉంటుంది. అలాగే మా ఇంట్లో మేము ఫాల్ సీలింగ్ చేయించలేదండి. అంటే వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. సాయంత్రం 6 వరకు కూడా ఎలాంటి లైట్స్ వేయకుండా కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. కిచెన్లో అయినా, హాల్, డైనింగ్, బెడ్రూమ్ ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. నా ఆఫీస్ రూమ్లో తప్ప మిగతా అన్ని రూమ్లో కూడా లైటింగ్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. టీవీ సెట్ పక్కనే ఒక బెడ్రూమ్ ఉంటుందండి. మనం 3 బెడ్రూమ్లు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను ఫస్ట్ బెడ్రూమ్ని చూపిస్తున్నాను, చూద్దాం రండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి ప్రజెంట్ మేము స్టడీ రూమ్ కింద యూజ్ చేస్తున్నామండి. ఒకటి బుక్ షెల్ఫ్ చేయించుకున్నాం, దీని కింద స్టడీ టేబుల్ చేయించాం. పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలన్నా, హోంవర్క్ చేయాలన్నా ఈ రూమ్లోనే చేస్తుంటారు. అలాగే పిల్లలు ఆడుకోవాలన్నా ఈ రూమ్లోనే ఎక్కువ ఆడుతుంటారు. ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి పిల్లలకి ఎక్కువ ఫోన్ ఇవ్వడం ఇష్టం లేక ఈ మధ్య ప్రింటర్ కూడా తీసుకున్నాను. స్టడీ రూమ్ కింద చేశాం కాబట్టి ఇక్కడ పిల్లలకు రిలేటెడ్గా వాల్కి ఇలా స్టిక్కర్ కూడా అతికించేసాను. దీని పక్కన వాల్కి మేము వైట్ కలర్లో వార్డ్రోబ్ చేయించుకున్నామండి.
ఈ స్టడీ రూమ్ వచ్చేసి ఓవరాల్గా ఇలా ఉంటుంది. అలాగే మా ఆయనకి ఎప్పుడైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కానీ ఈ స్టడీ రూమ్లోనే చిన్నగా వర్క్ చేసుకుంటుంటాడు. పిల్లలు ఇక్కడ కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతారండి. నేను ఈ క్లిప్ని నెక్స్ట్ డే తర్వాత షూట్ చేశాను. మా అబ్బాయికి స్టడీ టేబుల్ మీద కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం అంత కంఫర్ట్గా అనిపించక వాడు ఇలా కిందే కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు. బై ద వే మా అబ్బాయి యూజ్ చేసే ఆ స్టడీ టేబుల్ అలాగే ఫోన్ హోల్డర్ ఉంది చూడండి, ఈ రెండు కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మోస్ట్లీ నేను ఆన్లైన్లో తీసుకున్న అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఏదైనా తెలుసుకోవాలంటే ఈజీ అవుతుంది. స్టడీ రూమ్ చూసాం కదండి, నెక్స్ట్ మనం డైనింగ్ రూమ్ చూద్దాం. ఈ ఆర్చ్ వెనకాలే డైనింగ్ రూమ్ ఉంటుందండి. ఆ డైనింగ్ రూమ్కి హాల్కి పార్టీషన్ లాగా మేము ఇలా కర్టన్స్ వేసాము. ఈ కర్టన్స్ ఇలా జరిపితే చూడటానికి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి డైనింగ్ రూమ్ అండి. మీరు చూసే ఉంటారు, కొన్ని ఫేస్ వీడియోస్ నేను ఇక్కడే ఉండి కొన్ని చేశాను. ఇది వచ్చేసి క్రోకరీ యూనిట్ అండి. మన ఛానల్లో వచ్చే రెసిపీస్లో సర్వర్డ్ బాల్స్ అయినా, ప్లేట్స్ అయినా, గ్లాస్ ఐటమ్స్ అయినా అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేశాను. అంటే కిచెన్లో కూడా ఒక క్రోకరీ యూనిట్ ఉంది, అక్కడ పట్టగా మిగిలినవి నేను ఇక్కడ సర్ది పెట్టాను. దీని కిందే ఓటీజీ అవెన్ పెట్టాను. నిజానికి నేను అవెన్ని ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి కిచెన్లో కాకుండా డైనింగ్ రూమ్లో పెట్టాను. ఇది వచ్చేసి గ్రానైట్ అండి. ఇక్కడ ఒక షెల్ఫ్ చేయించుకున్నాం, దానిపైన నేను గ్రానైట్ వేశాను. ఎప్పుడైనా సర్వింగ్ బాల్స్ అయినా లేదా ఫ్రూట్స్ అయినా ఏమైనా పెట్టినప్పుడు స్పిల్ అవుట్ అయినప్పుడు ఈజీగా క్లీన్ చేయడానికి బాగుంటుంది అన్నట్టు గ్రానైట్ వేయించాము. దీని కింద షెల్ఫ్స్ వచ్చేసి కొన్ని గ్రోసరీ ఐటమ్ని స్టోర్ చేసుకున్నానండి. అంటే మనము ఇంట్లో సరుకులు నిండిపోయినప్పుడు ముందుగానే తెచ్చి పెట్టుకుంటాం కదా, వాటన్నిటిని కూడా ఇలా స్టోరేజ్ రూమ్లా ఈ షెల్ఫ్లో అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆ రోజు కిచెన్ టూర్ చేసినప్పుడు నేను చూపించలేకపోయాను. స్టోరేజ్ రూమ్ లేదు కాబట్టి ఇది వచ్చేసి గ్రోసరీ స్టోరేజ్ అండి. దీని పక్కనే నేను టూత్ పేస్ట్ అలాగే సర్ఫు, సబ్బు, ఇలా లిక్విడ్స్, క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో సర్ది పెట్టాను. నెక్స్ట్ ఇటు సైడ్ సెల్ఫ్లో వచ్చేసి ఇందులో వచ్చేసి కొన్ని నేను పూజ సామాన్లు పెట్టాను. మాకు సపరేట్గా పూజ మందిరం ఇవ్వలేదు కాబట్టి మేము డైనింగ్ రూమ్లోనే చిన్నగా ఇలా పూజ మందిరం తీసుకొని పెట్టాను. ఫ్యూచర్లో పూజ మందిరానికి ఏదైనా మంచిగా చేయాలనుకుంటున్నాం, అది చేశాక మీతో మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ ఇప్పుడైతే ఈ చిన్న మందిరంలోనే నేను పూజ చేసుకుంటున్నాను. ఈ డైనింగ్ రూమ్లోనే నేను ఫ్రిడ్జ్ను కూడా పెట్టానండి. చాలామంది కిచెన్ టూర్ చేసినప్పుడు మీ ఫ్రిడ్జ్ చూపించలేదు ఏంటి అని అడిగారు. ఫ్రిడ్జ్ డైనింగ్ రూమ్లో ఉంది కాబట్టి నేను ఆ రోజు చూపించలేదు. ఫ్రిడ్జ్ పైన ఒక ప్లాంట్ని పెట్టాను. ఇది కూడా వచ్చేసి ఇండోర్ ప్లాంట్ అండి. ఓవరాల్గా ఫ్రిడ్జ్ ఇలా ఉంది. అలాగే మీతో మరో విషయం ఏంటంటే, మా డైనింగ్ రూమ్లో డైనింగ్ టేబుల్ తీసుకోలేదు. మా ఇంట్లో అందరికీ కూడా కింద కూర్చొని తినడమే అలవాటు, అందుకే డైనింగ్ టేబుల్ తీసుకోలేదు. ఈ డైనింగ్ రూమ్లోనే ఒక బాల్కనీ ఇచ్చాడండి. అంటే ఇది సెకండ్ బాల్కనీ. థర్డ్ బాల్కనీ వచ్చేసి కిచెన్కు అటాచ్ ఉంటుంది. ఈ సెకండ్ డైనింగ్ బాల్కనీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ సెకండ్ బాల్కనీలో కొన్ని మేము ప్లాంట్స్ పెట్టానండి. ఇక్కడ ఉయ్యాల కూడా హ్యాంగ్ చేశాను. ఈ బాల్కనీలో నేను సరదాగా టైంపాస్ చేస్తూ, టీ తాగుతూ, స్నాక్స్ తింటూ సాయంత్రాన్ని అలా హ్యాపీగా గడిపిస్తుంటానండి. ఇది మన డైనింగ్ రూమ్ అలాగే బాల్కనీ చూసాం కదా. ఇప్పుడు నేను సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ని నేను శ్రావణి కిచెన్ ఆఫీస్ రూమ్ లాగా, స్టూడియోలా యూజ్ చేసుకుంటాను. మన ఛానల్లో వచ్చే రెసిపీస్ని షూట్ చేయడానికి అవసరమే అన్ని యాక్సెసరీస్ని కూడా ఇక్కడనే స్టోర్ చేసి పెడుతుంటాను. అలాగే మన ఛానల్లో వచ్చే రెసిపీస్ని నేను ఈడనే కూర్చొని ఎడిట్ చేస్తుంటాను. చాలామంది అడిగారు మీరు ఎడిట్ చేయడానికి ఏం యూజ్ చేస్తుంటారన్నట్టు. నేను ఎడిట్ చేయడానికి ఫస్ట్ అయితే డెల్ తీసుకున్నాను, తర్వాత మ్యాక్బుక్ తీసుకున్నాను. ఈ మ్యాక్బుక్లోనే ఎడిట్ చేస్తుంటాను అన్నీ కూడా రెసిపీస్. అలాగే ఇది వచ్చేసి నా ఆఫీస్ టేబుల్ అండి. దీని పైన పక్కకుండే వాల్కి నేను ఒక స్టిక్కర్ అతికించేసాను. బటర్ఫ్లైస్ పంజరం నుండి ఎగురుతూ వెళ్ళడం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి అలాంటి ఒక స్టిక్కర్ని తీసుకొని ఇలా
నేను కూర్చుని వాల్కి అతికించేసాను. డిజైన్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. దీని పక్కనే నాకు డ్రెస్సింగ్ టేబుల్ వస్తుందండి. డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఇలా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ ప్లెయిన్గా ఉండడం వల్ల నేను కొన్ని స్టిక్కర్స్ అంటే మిర్రర్ స్టిక్కర్స్ తీసుకొని ఇలా అతికించాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. అలాగే ఇంట్లో నేను వాల్కి స్టిక్ చేసిన స్టిక్కర్స్ అన్నీ కూడా ఆన్లైన్ నుండి పర్చేస్ చేసినవి. ఆన్లైన్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇటు పక్కన వాల్కి వార్డ్రోబ్స్ వస్తాయి. ఈ వార్డ్రోబ్స్ అన్నీ బ్రౌన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా వార్డ్రోబ్ చేయించుకున్నాం. ఈ వార్డ్రోబ్స్ పైన నేను ఒక ఫోటోను ఇలా అతికించేసానండి. మేము ప్రింటర్ తీసుకున్న ఫస్ట్ టైం అంటే ప్రింటర్కి ఇలా ఫోటోని ఇలా ప్రింట్ చేసాము. ఆ ఫోటోని నేను తీసుకొచ్చి ఇక్కడ అతికించేసాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ సైడ్లో ఒక కుట్టు మషిన్ పెట్టానండి. నాకు కొంచెం స్టిచ్చింగ్ నాలెడ్జ్ కూడా ఉంది. అప్పుడప్పుడు నా బ్లౌజ్లో లేదా డ్రెస్లో ఈ మధ్య తగ్గించేసాను, కానీ స్టార్టింగ్లో అయితే కుట్టేదాన్ని. సో మషిన్ వచ్చేసి ఇక్కడ నేను పెట్టేశాను. ఈ మషిన్ పక్కన వచ్చేసి కబాట్ వస్తుందండి ఒకటి. దీని పక్కన విండో వస్తుందండి. అలాగే ఇది చూసారా, అంటే నేను ఇక్కడ అన్ని షూటింగ్కి సంబంధించిన యాక్సెసరీస్ పెడుతుంటానని చెప్పాను కదా. అప్పుడు నేను కిచెన్లో చేసినప్పుడు మీకు విండో చూపించాను కదా, కిచెన్లో ఉండే విండో. ఆ లైట్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇది తీసుకున్నాను. ఇది అక్కడ హ్యాంగ్ చేస్తే ఆ విండో అంతా కూడా కవర్ అయిపోతుంది. మీకు మరో వీడియోలో నేను యూజ్ చేసే అంటే షూటింగ్కి యూజ్ చేసే అన్నీ కూడా మీకు మరోసారి షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి కంప్లీట్గా మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని ఎడిట్ చేయడానికి, షూట్ చేయడానికి ప్రజెంట్ ఈ రూమ్ని అయితే అలా వాడుతున్నాను. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సెకండ్ బెడ్రూమ్ నుండి డైనింగ్ రూమ్లోకి రాగానే ఇటుపక్క రాగానే ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉంటుందండి. దాని పక్కనే హ్యాండ్ వాష్ ఏరియా. ఫస్ట్ మేము ప్లెయిన్ మిర్రర్ తీసుకొని ఆ తర్వాత గోల్డ్ మిర్రర్తో ఇలా మిర్రర్కి డిజైన్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ చూడ్డానికి ఇలా ఉంటుంది. దీని కింద సింక్ క్లీన్ చేయడానికి ఏమైనా రిలేటెడ్ ఉన్నాయి, అవి నేను కింద పెట్టేశాను. దీని పక్కనే మాకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసిందాం. ఈ థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి అంటే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మిగతా రెండు బెడ్రూమ్ల కంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఒకటి చిన్నగా గణపతి ఫోటో అలా పెట్టేశాను. వార్డ్రోబ్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. దాని పక్కనే విండో వచ్చింది. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ ఒక్క దాంట్లోనే మేము ఏసీ ఫిట్ చేయించుకున్నామండి. వెంటిలేషన్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. డే టైంలో అసలు ఏ రూమ్లో కూడా లైట్ వేయకుండా కూడా సాయంత్రం 5 to 6 వరకు ఉండొచ్చు. బెడ్రూమ్లో కూడా ఇలా చిన్నగా వర్కింగ్ టేబుల్ వేయించామండి. అంటే ఎప్పుడైనా లేట్ నైట్లో చిన్నగా వర్క్ చేసేది ఉంటే ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని చేసుకునే విధంగా ఇలా చిన్నగా టేబుల్ వేసి. సో ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. దీని పక్కనే మాకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. సో ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్ కదా. మాస్టర్ బెడ్రూమ్ నుండి చూస్తే మనకు కిచెన్ కనబడుతుంది. అంటే సింక్కి ఇటుపక్కల బెడ్రూమ్ ఉంటే అటుపక్కల కిచెన్ ఉంటుంది అన్నట్టు. అయితే కొంతమంది మనం కిచెన్తో చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగారండి, వాటిని కూడా ఇప్పుడు చూద్దాం. అయితే చాలామంది అడిగిన క్వశ్చన్స్లో బాటిల్స్ ఎంత రేటు పడ్డాయి అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయమని అన్నారు. సో మీలో చాలామంది ఈ గ్లాస్ బాటిల్స్ రేట్ అడిగారండి. సో ఒకసారి నేను రేట్ కూడా చెప్తాను. ఈ బాటిల్స్ అన్నీ కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. ఈ చిన్న బాటిల్స్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ పావు కేజీ బాటిల్స్ 6 పీస్కి వచ్చేసి 360 రూపీస్ పడిందండి. ఈ హాఫ్ కేజీ బాటిల్స్ రేట్ వచ్చేసి ఒక్క పీస్కి 130 పడిందండి. ఈ కేజీ బాటిల్కి 170 పడింది. ఈచ్ 1 పీస్కి 170 పడింది. ఈ 2 కేజీ బాటిల్స్కి 200 రూపీస్ పడిందండి. ఇవన్నీ మేము ఐకియాలో తీసుకున్నాం. ఈ బాటిల్స్ వచ్చేసి ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం. ఇది వచ్చేసి మన కిచెన్ అండి. ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. మీలో ఎవరైనా చూడని వారు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మా ఇంటికి 3 బాల్కనీలు అని చెప్పాను కదా. థర్డ్ బాల్కనీ వచ్చేసి కిచెన్కి ఇటు పక్కన
ఇది వచ్చేసి కిచెన్కి వచ్చిన మూడో బాల్కనీ అండి. ఈ బాల్కనీలో కూడా కొన్ని మొక్కలు పెట్టాను. ఈ కిచెన్ బాల్కనీలో మొక్కలు అనేవి అవుట్ సైడ్ నుండి చూడడానికి ఇలా కనిపిస్తాయి. మీకు ఒక ఫోటోని చూపించడానికి ఇక్కడ పెడుతున్నాను. ఇటు సైడ్ మొక్కలు వచ్చేసి అవుట్డోర్ మొక్కలు పెట్టానండి. అటు బాల్కనీలో ఇండోర్ మొక్కలు పెడితే ఇటు బాల్కనీలో అవుట్డోర్ మొక్కలు పెట్టాను. ఈ బాల్కనీలోనే వాషింగ్ మిషన్ కూడా పెట్టేశానండి. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. దీని పక్కనే మొక్కలకు వాటర్ వేయడానికి యూజ్ చేసే ఇది ఇక్కడ పెట్టేశాను. అలాగే లిక్విడ్ బట్టలు పిండడానికి యూజ్ చేసే లిక్విడ్ని కూడా అటు సైడ్ పెట్టేశాను. సో బట్టలు ఆరేయడానికి ఇక్కడ మేము జెడ్ వైర్ కట్టేసాం. అలాగే ఈ బాల్కనీలోనే ఇటు పక్కన ఒక షెల్ఫ్ ఉంటుందండి. డోర్ మ్యాట్స్ పిండడానికి యూజ్ చేసే సర్ఫ్, అలాగే కొన్ని బ్రష్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెడుతుంటాను. దీని కిందే గిన్నెలు వాష్ చేయడానికి లిక్విడ్ని అలాగే స్క్రబ్బర్ని కూడా పెట్టాను. లాస్ట్ టైం కిచెన్ టూర్ చేసినప్పుడు కొందరు కామెంట్లో అడిగారు. సో వాళ్ళ క్వశ్చన్ని కూడా క్లియర్ చేయడానికి ఇప్పుడు చెప్తున్నాను. మార్నింగ్ టైంలో ఇంట్లో సన్లైట్ అనేది ఇలా ఉంటుంది. మొత్తానికి మా ఇంట్లో వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. అంటే మా పక్కనే రోడ్ వచ్చింది కాబట్టి వెంటిలేషన్కు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మా ఇంటి ప్లాన్ అండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా హోమ్ టూర్ అండి. మా ఇల్లును కంప్లీట్గా చూపించాను. మా ఇల్లు మీకు నచ్చితే ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మన ఛానల్లో వచ్చే రెసిపీస్ని ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.